సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా మస్తున్నా. మీకు ఈ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది పెట్రోల్ అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే నేను పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ వెళ్ళి నేను పవర్ పెట్రోల్ కొట్టిస్తుంటే నాకు వీడియో తీయడం కుదరలేదు. అయితే పెట్రోల్ రెడ్ కలర్ లో వస్తుంది. ఏందన్నా రెడ్ కలర్ లో వస్తుందంటే ఇది పవర్ పెట్రోల్ ఇట్లే ఉంటుందని చెప్తున్నారు. అయితే పవర్ పెట్రోల్ ఇట్లుంటుందంట. ఇది చూస్తే మనకు చిన్నప్పుడు తానికు హాస్పిటల్స్కి వెళ్ళి మనం ఏదన్నా అయితే తానికులు తీసుకుంటే రెడ్ కలర్లో ఇట్లే ఉంటుండే. నాకు ఇది చూస్తుంటే తానికే గుర్తొస్తుంది. పెట్రోల్ ఇట్లాంటి పెట్రోల్ ఎప్పుడన్నా చూసిరా మీరు? నేను చూసింది ఒకటే కలరు, మనం రెగ్యులర్గా చూసే కలరే, కానీ నేను ఈ కలర్ ఎప్పుడు చూడలేదు. ఇది రెడ్ కలర్లో పవర్ పెట్రోల్ అంట ఇది. అయితే మీకు చూపిద్దామని చెప్పి నేను అందులోకి వెళ్ళి కొంచెం తీసినాను అనమాట. మనం బ్లాక్ టైగర్లోకి వెళ్ళి కొంచెం తీసి చూపిస్తున్నాను మీకు. అసలు ఈ కలర్లో నేను ఎప్పుడు చూడలే. మన బ్లాక్ టైగర్లో పెట్రోల్ అయితే కొట్టించినా కానీ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది మన బ్లాక్ టైగర్కి. మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లము, చిన్నదంటే కొంచెం పెద్దదే కానీ చిన్నది. పెద్దది చిన్నది అని ఎందుకు అంటున్నా అంటే, చేసేది చిన్నది కానీ ఆ ప్రాబ్లం మాత్రం మనకు చేసేది పెద్దది. ప్రాబ్లం పెద్దదే కానీ దాన్ని సాల్వ్ చేసుకోవడం చిన్నదే. సో ఆ ప్రాబ్లం ఏందో మీకు ముందు తెలుస్తుంది మీకే. ఇక ముచ్చట ఏంటంటే మీకే అర్థమవుతుంది కదా, నేను తమిళ చూడంగానే అర్థమైండొచ్చు. స్టాండ్ అనేది కొంచెం విరిగిపోయింది కింద. సో నేను ఫస్ట్ కింద చూడలే, పైన విరిగింది అనుకున్నా. కింద చూస్తే అది డైరెక్ట్ చాసీ కనెక్ట్ ఉన్నది. మనం షోరూమ్కి వెళ్ళి కూడా అడిగినాము. సో అది కుదరదని చెప్పారు, కొత్తది వేసుకోవాలన్నందుకు. సో ఇంకా మనం గ్యాస్ వెల్డింగ్ అయితే వేపిస్తున్నా. ఇంకా షోరూంలో కొత్తది అంటే మనం ఏడైపిస్తాం, మనం వేపియలేము కాబట్టి ఇక నేను తప్పనిసరిగా గ్యాస్ వెల్డింగ్ చేపియాలని చెప్పేసి చేపిస్తున్నా. ఇప్పుడు ఏ కార్ అయినా డెంటింగ్ పెయింటింగ్ ఉంది కదా, కారు బైక్స్ అన్నీ. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరు చూసారు కదా మన బండికి మనకు కొంచెం స్టాండ్ ప్రాబ్లం ఉండే. సో అది చాసీకి సంబంధించి ఉన్నది కాబట్టి మనం చాసీ చేంజ్ చేయాలంటే మనకు ఒక 10,000 దాకా అయితే అని చెప్పారు. సో ఇంకా బయట వెల్డింగ్ చేయించుకోవడం బెటర్ అని చెప్పారు. అందుకని మనం గ్యాస్ వెల్డింగ్ అయితే చేయించుకున్నాం. అండ్ ఎక్స్ట్రా మనం స్టాండ్ కూడా చేయించుకున్నాం. ఆల్ట్రేషన్ కానీ డెంటింగ్ పెయింటింగ్ ఏమేమి ఉన్నాయి? ఇంకా ఏమేముందంటే ఆల్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకే, మీ ప్రకారం ఎట్లా కావాలి మీకు అట్లా చేసి. ఓకే, డెంటింగ్ పెయింటింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇది మా అన్న చెప్తున్నాడు కదా, ఇవన్నీ ఉన్నాయి. ఎన్జెడ్ మోటార్స్ అని చెప్పేసి మన అస్మత్పేటలో ఉంది. బోయినపల్లి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. కొత్తగా పడింది, తక్కువ ప్రైస్లోనే వేసి ఇస్తాడని. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.